హలో ఫ్రెండ్స్, మనం టెక్నాలజీ పరంగా ఎంత అప్డేట్లో ఉన్నా కూడా కొన్ని నమ్మకాల నుండి మాత్రం బయటపడలేదనే చెప్పాలి. ఇప్పటికీ చాలా చోట్ల కొన్ని మూఢనమ్మకాలు, భయపెట్టే సంఘటనలు బాగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో కూడా సేమ్ అటువంటిదే ఒక విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే, ఒక నంబర్ను చేతి మీద రాసుకొని పడుకుంటే ఏకంగా పైలోకానికే పోతారట. ఏంటి, వినగానే షాక్ అయ్యారా? మరి అది ఎంత నిజమో, ఈ ప్రయోగం చేసిన వారు ఉన్నారో లేరో, ఒకవేళ ఈ ప్రయోగం చేసి బ్రతికి బయటపడిన వాళ్ళు ఉంటే అసలు ఏం జరిగిందో అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. సో వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇప్పటికే కొన్ని మిస్టీరియస్ నంబర్స్ గురించి మనం చాలానే విని ఉన్నాం కదా. అంటే పలానా ఫ్యాన్సీ నంబర్కు కాల్ చేస్తే దెయ్యాలు ఫోన్ లిఫ్ట్ చేస్తాయని, ఆ నంబర్స్కి కాల్ చేసిన వాళ్లకు ఏదో ఒకటి అవుతుందని, కొన్నిసార్లు ప్రాణాల మీదకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని, అలా రకరకాలుగా విన్నాం. అయితే వీటిలో ఎంత నిజముందో తెలియదు, కానీ ఇటువంటి మిస్టీరియస్ నంబర్స్ గురించి వచ్చినప్పుడు ఇదంతా ఫేక్ అనిపించినా కూడా ఎక్కడో కాస్త భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కాలింగ్ నెంబర్స్ గురించి మాత్రమే చాలా విన్నాం, కానీ ఒక నంబర్ను చేతి మీద రాసుకుంటే మాత్రం ఏకంగా ప్రాణాలు పోతాయని తెలిసింది. ఇంతకు ఆ నంబర్ ఏదో కాదు, 690452. 2 ఏళ్ల కిందట ఈ నంబర్ బాగా వైరల్ అయింది. ఈ నంబర్ను చేతి మీద రాసుకుని పడుకుంటే వచ్చే డ్రీమ్స్లో ఇరుక్కుపోతామని, ఆ డ్రీమ్స్లోనే ప్రాణాలు కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయని తెలిసింది. ఏంటి, వినగానే కాస్త ఆశ్చర్యంగా అనిపించింది కదా. అసలు ఇదేంటో ఇప్పుడు కాస్త క్లియర్గా తెలుసుకుందాం. నిజానికి ఇది ఎవరు స్టార్ట్ చేశారో తెలీదు, కానీ ఈ నంబర్ను హెల్ నెంబర్ లేదా డీమన్ నెంబర్ అని అంటారు. కొంతమంది ఈ నంబర్ను కర్స్డ్ నంబర్ అని కూడా అంటారు. అయితే ఈ నంబర్తో చేసే ప్రాసెస్ను కేవలం రాత్రి సమయంలో మాత్రమే చేయాలట. అంటే పగలు ఈ ప్రయోగం చేస్తే పనికిరాదట. అయితే మీరు మీ రూమ్లో ఉన్న లైట్స్ ఆఫ్ చేసి ఓన్లీ డిమ్ కలర్లో ఉన్న బెడ్ లైట్ మాత్రమే ఉంచాలట. ఆ రూమ్లో మీతో పాటు ఎవరు ఉండకూడదట. అంటే మీరు ఒంటరిగా మాత్రమే ఉండాలి అని అర్థం. ఇలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత రెడ్ కలర్ పెన్తో ఎడమ చేతి మణికట్టు మీద 690452 అని రాసుకున్న వెంటనే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే పడుకోవాలట. అయితే ఇలా పడుకున్న వెంటనే మీరు డ్రీమ్స్లో ఇరుక్కోవడానికి లేదా ప్యారలల్ యూనివర్స్లోకి వెళ్ళి స్టక్ అవ్వడం లాంటివి ఒక 50-50 ఛాన్సెస్ ఉంటాయట. అయితే వచ్చే డ్రీమ్స్ ఎలాంటివంటే హారర్ డ్రీమ్స్. ఇలా వచ్చే డ్రీమ్స్లో డిమాన్స్ ఉంటాయని, అవి చంపడానికి చూస్తాయని తెలిసింది. అంటే ఈ డ్రీమ్స్లో చనిపోతే రియల్ లైఫ్లో కూడా చనిపోతారట. అసలు వింటుంటే ఇదేదో మూవీ స్టోరీ లాగా అనిపిస్తుంది కదా. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ ఇప్పటికీ ఈ ఎక్స్పెరిమెంట్ను చాలా మంది ట్రై చేసినట్టు తెలిసింది. ఒకసారి మీరు దీని గురించి సెర్చ్ చేసి చూడండి. అందులో ఇది ట్రై చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్స్లో చూస్తే నీకే అర్థమవుతుంది. అంటే ఇది ట్రై చేసిన వాళ్లలో కొంతమంది ఇది వర్క్ అవ్వట్లే అని, ఫేక్ అని అనగా, మరికొంతమంది ఇది రియల్, నిజంగానే పనిచేస్తుందని అంటున్నారు. అంతేకాదు, వర్క్ అవ్వట్లే అని చెప్పిన వాళ్ళు సరిగ్గా ప్రాసెస్ ఫాలో అవ్వట్లేదు అని అంటున్నారు. అయితే ఇది పని చేస్తుందని చెప్పిన వాళ్ళు దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా చెప్పారు. అందులో ఒక పర్సన్ తను డ్రీమ్స్లో ఫేస్ చేసిన దాని గురించి ఇంటర్నెట్లో పెట్టాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే అతనికి ఈ డ్రీమ్లో జరిగిన సంఘటన గురించి తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆ పర్సన్ నిజానికి ఇదంతా ఫేక్ అని, ఎలాగో ఇది పనిచేయదు కాబట్టి సరే ఏం జరుగుతుందో చూడటానికి ఒకసారి ట్రై చేశాడట. అలా ఒకరోజు రాత్రి 10:50 తన చేతి మణికట్టు మీద 690452 నంబర్ రాసుకున్నాడట. అయితే తను నిద్రపోయాక ఒకవేళ ఏమైనా జరిగే మూమెంట్ ఉంటుందని ఊహించుకొని ముందుగానే అతడు తన ఫ్యామిలీ మెంబర్స్కు సారీ అని లెటర్ రాసి పెట్టి చేతి మీద రాసుకుని పడుకున్నాడంట. ఆ తరువాత అతనికి మెలకువ వచ్చిందని, చూస్తే ఏం జరగనట్టుగా ఉందని, ఇదంతా ఫేక్ అని నవ్వుకున్నాడట. అయితే తను లేవడంతో మంచం మీద లేనని,
అది ఒక భ్రమలాగా అనిపించిందని అన్నాడు. అంటే అక్కడ తనకు ప్రతిదీ మసకబారినట్టు అయిందని అన్నాడు. సడన్ గా అతను ఒక అడవిలో ఉన్నట్లుగా అనిపించిందని, దీంతో నడుస్తూ ఉండగా అతనికి చాలా చెట్లు, ఊయలలు కనిపించాయని, ఇక ఆ సమయంలో తన కంటి చూపు కూడా నల్లగా మారడంతో భయం వేసిందని అన్నాడు. అలాగే చెట్లు ఊడిపడడంతో ఆ సౌండ్స్ బాగా వినిపించాయని, అక్కడున్న ఊయళ్ళు కూడా ఊగుతున్నట్లుగా అనిపించిందంట. అంతేకాదు కొన్ని జీవులు తనకు ఏవో చెప్పాలని అనుకుంటున్నట్లుగా, దాంతో భయంతో తను చెవులు మూసుకొని ఉండడంతో అవి తన వెనక ఏవో చూపిస్తుండడంతో వెనక్కి తిరిగి చూడడానికి కూడా భయపడ్డాడట. అయితే తను ఒక డోర్ దగ్గరకు వెళ్తుండగా ఒక పెద్ద సౌండ్ రావడంతో వెనక్కి తిరిగి చూశాడట. అప్పుడు అచ్చం తనలాగా ఉన్న ఒక రాక్షసుడు కనిపించడంతో అతడి ఫేస్ తనలాగే ఉన్నా కూడా అంత క్లియర్గా కనిపించలేదంట. దీంతో అతడిని ఒకేసారి అలా చూడడంతో అతడు తన వైపు స్పీడ్గా పరిగెత్తుకుని రావడంతో తను భయపడి వెంటనే డోర్ దగ్గరకు స్పీడ్గా వెళ్ళాడట. అప్పుడు అక్కడున్న నేల కూడా మొత్తం ఇసుకలాగా మారిపోవడంతో ఆ ఇసుకలో ఒక బ్లాక్ హోల్గా ఉండడంతో అందులో ఒక కర్ర మీద పడిపోయాడట. దీంతో తను ఎలాగోలా లేవగా అప్పుడే ఒక వ్యక్తి ఆ ఇసుకలో ఉన్న హోల్లో పడడంతో అతని శరీరం మొత్తం ఆ ఇసుకలో కరిగిపోయిందట. ఇక తనకు ఏం కాలేదని బ్రతికిపోయానని నెమ్మదిగా ఆ ఇసుకలో అలా నడుస్తూ ఉన్నాడట. ఇక చివరిగా ఒక డోర్ దగ్గరకు వచ్చి బయటకు చూడడంతో అప్పుడు అతడు హాస్పిటల్ బెడ్ పై పడుకుని ఉన్నాడట. అంటే ఇంతసేపు అతడు డ్రీమ్లోని స్టక్ అయ్యి కొన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు. అలా చివరికి కళ్ళు తెరవడంతో రియల్గానే అతడు హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడట. అయితే తను ఆ డ్రీమ్లో స్టక్ అయినప్పుడు తన వాళ్ళు తనను బాగా లేపే ప్రయత్నం చేశారని, కానీ తను లేవలేకపోయేసరికి ఆ సమయంలో తన తల్లి తను డ్రగ్స్ తీసుకున్నాడని అనుకుందట. అంటే ఒక రోజు మొత్తం అతను నిద్రపోకుండా అలా డ్రీమ్లో ఉండి ఏదోలా ప్రవర్తించడంతో వెంటనే తన పేరెంట్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారట. ఆ తర్వాత తను చేసిన ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పడంతో వాళ్ళంతా మరింత షాక్ అయ్యారట. అలా తను ఫేస్ చేసిన సంఘటన గురించి చెప్పి మళ్ళీ ఇటువంటిది ఎప్పుడూ ట్రై చేయను అని, అలాగే మీరు కూడా ఇలాంటివి ట్రై చేయకండి అని అన్నాడు. అయితే ఈ 690452 నంబర్లో పవర్స్ ఉన్నాయో లేవో అనే విషయం పక్కకు పెడితే ఈ విధంగా వచ్చే కలలను ఆందోళన కలిగించే కలలని చెప్పాలి. అంటే మనం ఆ రోజు మొత్తం ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తామో అదే నైట్ డ్రీమ్లో వస్తుంది. ఎప్పుడైనా మీకు కూడా ఇలా జరిగి ఉంటుంది. అంటే అదే విషయం గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా రాత్రి కలలో కూడా అదే వస్తుంది. అయితే ఆ పర్సన్ కూడా 690452 ప్రయోగం చేయాలని ఆ రోజు మొత్తం దాని గురించి ఆలోచించడంతో బహుశా అతడికి అదే వచ్చిందేమో అని అనిపిస్తుంది. కానీ ఒకవేళ ఈ నంబర్కు నిజంగా పవర్స్ ఉంటే మాత్రం ఏమో చెప్పలేం. కాబట్టి ఇలాంటివి అస్సలు ట్రై చేయకపోవడమే బెటర్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరి మీరు ఈ సంఘటన గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఇలాంటివి మీరు కూడా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మాతో షేర్ చేసుకోండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.